హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి పెళ్ళి జరిగింది. చాలా లేట్ అయిందండి ఈ వీడియో వేయడానికి. మేమైతే ఏమేమి చేసామో, మేము పెళ్ళి ఎలా చేసామో అంతా చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి పెళ్ళి కొడుకుని చేయడానికి మండపానికి డెకరేషన్ చేసుకున్నామండి. ఇది బంతిపూలతో మేమే చేసుకున్నాము. నేను ఇంకొక మా అన్నయ్య వాళ్ళ ఆవిడ కలిసి ఇద్దరం కలిసి చేసాము. చాలా బాగా చేసామా లేదో కామెంట్లో పెట్టండి. మేము 2:30కి రెడీ చేస్తే అది 6 అయ్యింది. కానీ ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చేయండి. మా అబ్బాయి పెళ్ళి కొడుకు ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. చూడండి ఎంత బాగా జరిగిందో పెళ్ళి అయితే మాత్రం. వీడియో చేసి తోడు పెళ్ళి కొడుకు ఫస్ట్ రోజు అండి. ఇది పందిరి వేసేసి చక్కగా పెళ్ళి కొడుకునైతే చేసాము. మా సాంప్రదాయం ప్రకారం మేము పెళ్ళి కొడుకుని చేసాము. పెళ్ళి కొడుకుని చేసిన తర్వాత స్నానాలు చేయించి మళ్ళీ బట్టలు పెట్టించి కొబ్బరికాయ కొట్టించి హల్దీ అయితే రెడీ చేసామండి. చాలా బాగా జరిగిందండి హల్దీ కూడా. 5 రోజుల పెళ్ళి ఎలా జరిగిందో అలా అంత చక్కగా జరిగింది. చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాము. అందరూ హ్యాపీగా సరదాగా చాలా ఎంజాయ్ చేశారండి. ఇంక ఇక్కడ వచ్చేసి అందరు ఫోటోలు దిగడము, రెడీ అవ్వడము, అక్షంతలు వేయడము, పెద్దవాళ్ళందరూ హారతి ఇయ్యడము. చూడండి ఇల్లంతా ఎంత కలకలలాడుతుందో. తోడు పెళ్లి కొడుకు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో? చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. హల్దీ చూసేయండి. చూసారు కదండి, చాలా బాగా జరిగింది. అందరు పిల్లలంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మాయి వాళ్ళకి నల్లపూసలు అయితే గుచ్చుతున్నామండి. 11 మంది ముత్తైదువులతో నల్లపూసలు అయితే గుచ్చిచ్చారు. తిను వచ్చేసి మా అక్క వాళ్ళ అక్క, మా తోడుకోడలండి తిను. చూడండి చాలా హ్యాపీగా అందరూ 11 మంది కలిసి గుచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకుకి మెహందీ ఫంక్షన్ పెట్టాము. మేమే మెహందీ ఫంక్షన్ కూడా చేసేసాము. చూడండి మా అత్తయ్య గారు పెడుతున్నారు పెళ్ళికొడుకు వేళ్ళకి.
చాలా బాగా పండిందండి. షార్ట్ వీడియోలో అయితే పెట్టాను చూడండి. గోరింటాకు చాలా బాగా పండింది. ఇంకా మధ్యలో వచ్చేసేసి మెహందీ పెట్టేసింది మా తమ్ముడు వాళ్ళ భార్య. అందరం పెట్టుకున్నామండి చాలా బాగా. రియోగాడు చూసారా ఎంత చక్కగా పడుకున్నాడో. చెప్పిన మాట అయితే చక్కగా వింటాడండి. ఇంకా తర్వాత లాసే వాళ్ళు కూడా ఆడపిల్లలు అందరూ చక్కగా పెట్టుకున్నారు ఒకరికొకళ్ళు. కొంతమంది ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళంతా ఆకుతో పెట్టించుకున్నారు. ఇంకా మేము గుర్తుగా ఉండిద్దని చెప్పేసి 24th అక్టోబర్ అని చెప్పేసి వేసాము. ఇంకా అత్తయ్య వచ్చేసి కాళ్ళు అందట్లేదని చెప్పేసి అక్క వాళ్ళందరికీ పెట్టింది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఉదయ్ అలేఖ్య అని చెప్పేసి రాస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ పెళ్లి రోజు మార్నింగ్ అండి. 3 o'clockకి అయితే లేచి రెడీ అయ్యి 4 నుంచి స్టార్ట్ చేశారు. ఇది 5వ రోజు అని చెప్పి 5వసారి పెళ్లి కొడుకుని చేయటం అండి. ఇంకా 5గురు ముత్తైదులతో పెళ్లి కొడుకుని చేయించి అక్షంతలు వేయించాము. తిని వచ్చేసి మా అన్నయ్య, ఉదయ్ వాళ్ళ మేనమామ, మా చిన్నమ్మ అండి. ఇంకా ముత్తైదువులందరూ చక్కగా పెళ్లి కొడుకుని చేసి స్నానానికైతే వెళ్ళాడు. ఈలోపు చక్కగా అక్షంతలు అవన్నీ కలిపారండి పెద్దవాళ్ళు. తలంబ్రాల బియ్యం ఆ రోజే పెళ్లి కొడుకుని చేసిన రోజే కలిపారు. చూడండి అది కూడా వీడియో. చక్కగా బియ్యము అన్నీ కలుపుతా పసుపు వేసి ఆవు పాలు అన్నీ వేసి కలిపించారు పెద్దమ్మ. పెద్దవాళ్ళు ఉండాలండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే. తర్వాత అక్కడ సైడ్ ఏంటో రోకలతో అలా దంచుతారంట సాంప్రదాయంగా. ఊరికనే అలా 5 సార్లు అనేసేసారు. ఆ తలంబ్రాల బియ్యం ఇక్కడ పెద్దమ్మ అయితే కలిపింది చూడండి. ఆవు పాలు వేసి పసుపు వేసి బియ్యం అయితే కలిపింది. ఇంక ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గర అన్నీ పెళ్లి కూతురు బట్టలు పెళ్లి కొడుకు బట్టలు అన్నీ పెట్టి దండం పెట్టుకున్నారు. తర్వాత ఇది వచ్చేసి కాళ్ళగోళ్ళు తీస్తారండి మాకు పెళ్లి కొడుకుకి. అది కూడా మార్నింగే చేస్తున్నాము. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇది చేసాము. ఇక్కడ చూసారా పిల్లలు నిద్రలోనే ఉన్నారు. చక్కగా లేపి తీసుకొచ్చి అలా నుంచోబెట్టాము ఆ రోజు. చూడండి లాస్య, పండు అందరూ చాలా పిల్లలు కూడా చాలా బాగా లేసారు. తర్వాత ఇంకా స్నానాలు చేయించి పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారు. వాళ్ళ సాంప్రదాయం అంటండి ఇలా టవల్ వేసి చక్కగా తీపి తినిపించి తీసుకువెళ్తారు పెళ్లి కొడుకుని. ఈ పెద్ద ఆయన చక్కగా తీపి తినిపించి కూర్చోబెట్టి తీపి తినిపించారు. తర్వాత పెళ్లి కొడుకు అమ్మ నాన్న అంటే మా అక్క మా బావగారికి టవల్ వేసి కొబ్బరి, ఎండు ఖర్జూరం ఇంకేంటో వేరేది ఒకటి ఇచ్చి ఒళ్ళో పెట్టారండి బొట్టు పెట్టి. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేశారు. చాలా బాగా జరిగిందండి. జాకెట్ ముక్క, కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప అవి ఇచ్చారు. ఇంకా స్వీట్ తినిపించారు వీళ్ళకి కూడా. పెళ్ళి అయితే అసలు చాలా బాగా జరిగిందండి. ఇంకా అమ్మాయి తరపున వచ్చారు కదండి చక్కగా టవల్ వేసి వాళ్ళు ఇంకా ఆశీర్వచనం తీసుకున్నారు. మా బాబాయ్ వాళ్ళు అందరు రెడీ అయ్యారండి. ఇంకా పెళ్లి కొడుకు వెంబటనే వెళ్ళారు. మాకు ప్రధానం అనేది ఉండిద్దండి, అది కూడా తీసుకెళ్లారు అమ్మాయికి. అక్కడ మండపంలోనే పెట్టారు. పెళ్ళి వచ్చేసి 11ంటికండి. ఇంకా మార్నింగే అన్నీ చక్కగా హడావిడిగా అయినా కానీ చాలా బాగా జరిగింది. నిదానంగా జరిగింది, హ్యాపీగా జరిగింది. ఇంక ఇలా హగ్గులు ఇచ్చుకుంటా పెళ్లి కొడుకుని అయితే తీసుకెళ్లారు. చూసారా పెళ్లి కొడుకు కూడా కొబ్బరి, ఖర్జూరం, ఇంకొకటి కాయ ఒకటి ఇచ్చారండి. అవి పెట్టారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. అవిగోండి తోడు పెళ్లి కొడుకు అండి వీడికి కూడా చక్కగా పంచదార తినిపిస్తున్నారు పెద్ద ఆయన. ఇంకా పెద్దల దగ్గర అందరి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు. ఇంకా బయటికి అయితే స్టార్ట్ అయ్యారండి. వీళ్ళు కారు తీసుకొచ్చి పెళ్లి కొడుకుని తీసుకెళ్తారు. తర్వాత వెనకమాల అందరం వెళ్ళాము. అత్తయ్య చూడండి చక్కగా ఆశీర్వదిస్తుంది మనవణ్ణి. ఇంకా పెద్దమ్మ, పిన్ని గారు అందరూ ఆశీర్వచనం చేశారు.
ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయారండి. పెళ్ళి అయితే చూడండి బాగా జరిగింది. दोष परिहार सिद्ध्यर्थम मम गृहे अलक्ष्मी निर्गमन द्वारा लक्ष्मी स्थिर निवास योग्यता सिद्ध्यर्थम मम गृहे धनकनक वस्तुवाहन धेनुकांचन सिद्ध्यर्थम आधौ निर्विघ्नेन परिसमाप्तः विघ्नेश्वर पूजा करिष्ये। नमस्कारं చేసుకోండి అయ్యా. మీ అక్షం శ్రీవారికి వండమ్మా. చూసారు కదండి, పెళ్ళి బాగా జరిగింది. పెళ్ళి తర్వాత ఇంకా వ్రతం అయితే స్టార్ట్ అయ్యింది ఇంటి దగ్గర. నెక్స్ట్ డే పూజకి డెకరేషన్ అయితే చేసాము. చూడండి ఎంత బాగుందో. సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంకా అందరు రెడీ అయ్యి చక్కగా వచ్చి ముత్తైదులు అందరు చక్కగా కూర్చున్నారు. మా చిన్నమ్మలు వీళ్ళు. తిని వచ్చేసి మా తమ్ముడు భార్య అని చెప్పాను కదా, తను. పిల్లలు ఉండాలండి మెయిన్. పెళ్ళిలో పిల్లలు సందడి ఉండాలి. ఇంకా బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చి చక్కగా కూర్చొని పూజ వ్రతం అంతా విని సరదాగా పిల్లలకి అక్షింతలు వేశారు. చాలా హ్యాపీగా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఇంకా అందరూ ప్రసాదాలు తీసుకున్నారు కొబ్బరికాయలు కొట్టి. ఇంకా వంట అయితే చేయించామండి మేము. బాగా చేశారు వంటలు కూడా. అవి కూడా చూడండి, పూర్ణాలు, గారెలు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఇంకా అలాంటి ఐటమ్స్ అయితే చేయిస్తాము కంపల్సరీ. పొంగల్ ఇంట్లోనే చేసాము ఆ రోజు. పంచామృతం చేస్తాము అందరూ. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏం కావాలో అవన్నీ చేసి చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఇంట్లో సందడిగా నిండుగా అందరు తిరుగుతుంటే చాలా బాగుంది. ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకొని సహాయం చేసుకొని చక్కగా చేశారు. ఇక్కడ వచ్చేసి చూడండి, పూర్ణాలు అయితే వేస్తున్నారు. చాలా బాగా వేసిందండి తిను. ఇవి వచ్చేసి గారెలు. సిటీ కదండి, కొంచెం ఓపెన్ ప్లేస్లో అయితే ఉండవు. ఇంట్లోనే వేరే హౌస్ ఖాళీ ఉంటే ఆ హౌస్ తీసుకొని చక్కగా అక్కడైతే వంట మొదలు పెట్టుకున్నారు. ఇదండి ఈ పెళ్ళి అయితే ఇంత బాగా జరిగింది. తర్వాత వచ్చేసి అమ్మాయి తరపున వాళ్ళు యారణాలు తీసుకొస్తారు. అవి అయితే బాక్సులకు వేస్తున్నారు అక్క వాళ్ళందరూ. స్వీట్లు అవన్నీ చాలా బాగా జరిగింది. వ్రతం రోజేనండి ఇదంతా ఇలా జరుగుతుంది. ఇంకా పెళ్లి కూతురు వైపు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా భోజనాలు చేసి చక్కగా రెడీ అయ్యి ఇంకా అత్తయ్యకి బొట్టు పెట్టి యారణాలు అయితే ఫస్ట్ ఇచ్చిందండి అక్క. పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి. ఇదండి పెళ్ళి అయితే ఇలా జరిగింది. రిసెప్షన్ ఉందండి, అది ఒక వీడియోలో పెడతాను. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.